రాష్ట్రంలో పరిపాలన మొత్తం ఢిల్లీ నుంచే జరుగుతోందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఆరోపించారు. గులాంగిరి పాలన నుంచి రాష్ట్రానికి త్వరలోనే విముక్తి లభిస్తుందని కాంక్షించారు. ఏప్రిల్ 25న తెలంగాణ భవిష్యత్తును తీర్చిదిద్దే పార్టీ వస్తుందని జోగులాంబ గద్వాల జిల్లాలోని నడిగడ్డలో వ్యాఖ్యానించారు. ఆ రోజున అద్భుతమైన ఎజెండా ప్రకటిస్తామని తెలిపారు. కొత్త నెత్తులు, కొత్త రాజకీయంతో తెలంగాణ భవిష్యత్తును మారుస్తామని, దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతామని అన్నారు. గద్వాల నియోజకవర్గానికి చెందిన నడిగడ్డ హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు గొంగళ్ళ రంజిత్ కుమార్ అనుచరులు తెలంగాణ జాగృతిలో చేరగా వారికి కండువా కప్పి ఆహ్వానించారు. సమస్యలపై జాగృతి తరపున ప్రశ్నిస్తాం, పోరాడతాం, పరిష్కరిస్తామన్నారు. బీఆర్ఎస్ పార్టీ అచేతన స్థితిలో ఉందని, ఆ పార్టీ నిద్రపోతోందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ అబద్దాలతో ప్రజలను వంచిస్తోందని మండిపడ్డారు. గద్వాల గడి మీద ఉద్యమకారుల జెండా ఎగురుతుందని ధీమా వ్యక్తం చేశారు. కేరళ ఎన్నికలు వస్తే మన సీఎం గారు అక్కడికి పోయి ప్రచారం చేస్తాం. ఏమని? మొత్తం తెలంగాణ అంతా మేము తీర్చిదిద్దినాం, బొట్టు పెట్టినాం, మంచిగా చేసినాం, అట్లా మీ కేరళలో కాంగ్రెస్ ని గెలిపిమని అంటుంది. ఇక్కడ ఏమైనా చేసిందా? అసలు తెలంగాణ రాష్ట్రం వచ్చింది, ఉద్యమం చేసింది, మన పరిపాలన కావాలి. కానీ ఇలా జరుగుతున్నది ఏంటి? మొత్తం ఢిల్లీ పరిపాలన. అంతకుముందు కూడా చూసినాం, కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఎప్పుడైనా ఢిల్లీ హైకమాండ్ కింద పనిచేస్తారు. కానీ ఇప్పుడు మరీ దారుణం. ప్రతి ఒక్క రూపాయి తెలంగాణలో అక్రమంగా రియల్ ఎస్టేట్ వాళ్ళని బెదిరించి, హైడ్రా పేరుతో చెప్పి బెదిరించి, కాంట్రాక్టర్లను బెదిరించి మొత్తం డబ్బంతా కూడా కాంగ్రెస్ పార్టీకి పోతున్నది. ఇలా తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ATM లో జరిగింది.